ఈరోజు మన వాక్య భాగ అంశము మూత వేయబడిన జలకూపము. మూత వేయబడిన జలకూపం రెండు భాగాలు ఉంటాయి. మూయబడిన ఉద్యానవనం అని దాని మీద ప్రసంగం అనేది చేసిన వాడిగా ఉన్నాను. దాని కొనసాగింపుగా ఇప్పుడు రెండవ పార్టు మూత వేయబడిన జలకూపము. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనమా, మూత వేయబడిన జలకూపము. మూత వేయబడిన జలకూపము. మూత వేయబడిన జలకూపం. మన జీవితంలో రెండు రకాలైన భాగాలు ఉంటాయి. ఒక భాగము అందరికీ కనిపించే భాగం, మనుషులకు కనిపించే భాగం. రెండవ భాగము అది దేవునికి మాత్రమే కనిపించే భాగం. మనుషులకి మన యొక్క ప్రార్థనలు కనపడతాయి, మన యొక్క ఆలోచనలు కనపడతాయి, మన యొక్క కోరికలు కనపడతాయి, మన యొక్క నడవడికలు కనపడతాయి. ఇవన్నీ కూడా మనుషులు కనిపించాయి. మన నవ్వులు కూడా కనపడతాయి, మన దుఃఖాలు కనపడతాయి. మరి దేవునికి మన ఆలోచనలు, దేవునికి ఏం కనపడతాయండి? మన యొక్క ఆలోచనలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనము దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. ఒకటి అంతరంగ జీవితము, రెండు బహిరంగ జీవితము. మూత వేయబడిన జలకూపము ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే అంతరంగిక జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. కొన్ని విషయాల్లో ఏముండాలి అంటున్నాడంటే దాపరికము ఉండాలి. ఇది మనుషులతో చెప్పే విషయాలు కాదు, దేవునితో మాత్రమే మనము మాట్లాడుకునే అనుభవాలుగా ఉంటున్నాయి. మూత వేయబడిన జలకూపము అంటే ఏమిటి? మూత వేయబడిన జలకూపము అంటే ఏమిటి? ఇక్కడ పూర్వం రోజుల్లో గ్రామాల్లో ప్రధానమైన నీటి వనరు అంతా కూడా బావుల నుండా వచ్చేది. ఈ బావిలే ఆ గ్రామాలకి జీవనాధారం. అయితే ఆ బావి మీద ఏం చేసేవారంటే ఆ యొక్క మూతను వేసేవారు. బావుల మీద ఎందుకు మూతను వేసేవారు అంటే చెత్తా చెదారం అనేది నీటిలో పడకుండా, మొదటిది. రెండు, ఆ నీరు కలుషితం కాకోకుండా. మూడు, ఎవరైనా సరే ఆ నీటిలో విషం అనేది కలపకోకుండా. శత్రువులు ఏం చేస్తారట, ఆ గ్రామంలోని బావిలో విషము కలిపే అవకాశం ఉంది కాబట్టి విషము కలపకోకుండా ఆ బావి మీద మూత అనేది వేవారుగా ఉంటారు. జలకూపము ఇది మన యొక్క హృదయానికి సాదృశ్యంగా కనపడుతుంది. అందులో ఉన్న నీరు మన ఆత్మీయమైన జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. దాని మీద ఉన్న మూత దేవుని యొక్క రక్షణకు సాదృశ్యంగా కనబడుచున్నది. జలకూపం అంటే దేనికి సాదృశ్యం అని చెప్పాను? మన అంతరంగిక జీవితం, మన హృదయానికి సాదృశ్యము. అలాగే నీరేమో ఆధ్యాత్మికమైన అనుభవానికి సాదృశ్యము. అలాగే పైనున్న మూతేమో దేవుని యొక్క రక్షణకు సాదృశ్యంగా కనబడుచు ఉన్నది. అయితే సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో మనం చూసుకున్నట్లయితే, మీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇక్కడ ఏమంటున్నాడు? మూత వేయబడిన జలకూపం గురించి దేవుడు మాట్లాడుచున్నవాడుగా కనబడుచున్నాడు. మరలా చదువుదాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయములో భద్రముగా కాపాడుకొనుము. అంటే దేవుడు ఏమంటున్నాడు? మన హృదయం కూడా ఒక జలకూపము. మన హృదయము జలకూపం అయినప్పుడు మన హృదయాన్ని దేవుడు ఏం చేయమంటున్నాడంటే భద్రంగా కాపాడుకోండి అంటున్నాడు. ఈ రోజుల్లో మన జీవన గమనంలో పాపం అనేది సహజంగా అనిపిస్తుంది. చెడు అనేది అలవాటుగా మారిపోయింది. కొన్ని వ్యర్థమైనవి కనపడుతున్నాయి. ఆ వ్యర్థమైనవి సోషల్ మీడియా ద్వారా ఒక ముద్ర వేసి అన్నీ కూడా మనం చూసేలాగా చేస్తుంది. ఎవ్వరికి కూడా ఇది పాపం అనిపించడం లేదు, చెడు అనిపించడం లేదు, ఇది చూడకూడదు అని అనిపించడం లేదు.
అది సహజమైనదేగా అనిపిస్తుంది, అందరూ చేసేది కనిపిస్తుంది. దాని గురించి హెచ్చరించేవారు లేరు. అందరూ లోకంలో జరిగేది ఇదే కదా అన్నట్లుగా కుటుంబాల్లో చాలా పరిస్థితులు ఇట్లాగే కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ లోకంలో పవిత్రముగా ఉండడము అసాధ్యము అని నేను అంటలేదు, కానీ రక్షణ లేకోకుండా ఉండడం అయితే మాత్రం ఖచ్చితంగా అసాధ్యమే. రక్షణ లేకుండా ఉండడం మాత్రం ఖచ్చితంగా అసాధ్యమే. అంటే ఎందుకు మూత వేయబడాలి జలకోపము? మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతున్నాయి. మరి జీవధారలు బయలుదేరినప్పుడు పాపం గురించి ఎవరికి భయం అనిపించటంలా, చెడు ఏమో అలవాటుగా మార్చబడిపోయింది, వ్యర్థమైన విషయాలేమో సోషల్ మీడియాలో భయము లేకోకుండా, జంకు లేకోకుండా అందరూ చూచువారుగా ఉంటున్నారు. ఇది సర్వసాధారణము, లోకం ఎట్లాగుంది, నువ్వు ఇంకా వెనకబడిపోయావు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అందుకే ఈ జలకోపము, హృదయంలోంచి జీవధారలు బయలుదేరి ఈ జలకోపాన్ని దేవుడు ఏం చేయమనంటే మూత వేయాలి. మూత వేయబడిన జలకోపము. ఏ కోపం అంటండి ఇది? మూత వేయబడిన జలకోపము. ఎక్కడ ఈ యొక్క అపవిత్రత అనేది ప్రారంభమవుతుందంటే మొదట మన ఆలోచనలో ప్రారంభమవుతుంది, తలంపులో ఉంటుంది. తలంపు కోరికగా మారుతుంది, కోరిక క్రియారూపంలో వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు దావీదు గారు. మేడ మీద అతడు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు తలంపులో ఒక ఆలోచన, అది కోరికగా మారింది. కోరికగా మారింది, అది క్రియారూపంలోకి వెళ్ళింది. కాబట్టి అతడు పాపంలో అడుగుపెట్టిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో దేవుని హృదయానుసారుడుగా అనిపించుకున్న దావీదులో ఈ మచ్చ చెరగని మచ్చగా ఉంది. అతడు ఎంత పశ్చాత్తాపడినా, ఎంత కన్నీరు కాచినా, ఎంతగా హిస్సోపు తన పాపాలను కడుక్కున్నా కూడా ఇది మాత్రం చెరగని మచ్చగానే తయారైపోయింది. అపవిత్రత నుండి మనల్ని మనము కాపాడుకోవడానికి, హృదయంలోంచి బయలుదేరే జీవధరలు పాడవకోకుండా ఉండడానికి ఈ జలకోపానికి ఏం వేయాలి? మూత వేయాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరల కోల్పోబడిన, ప్రతివాడు తన స్వకీయ దురాలోచనల చెప్పున ఈడవబడి మరల కోల్పోబడి శోధించబడెను. అలా చెప్తున్నాను. ప్రతివాడు స్వకీయమైన దురాశలు మొదట ఆలోచనలో ప్రారంభమవుతుంది, అది కోరికగా మారుతుంది. కోరిక ఎలాగ మారుతుందంటే క్రియారూపంలో మారుతుంది. ఇంకొంచెం లోతుగా వెళదాం. సామెతలు రాసిన గ్రంథం, దురాశ గర్భం ధరి పాపను గరించును, పాపం వల్ల వచ్చే జీతము మరణం. దాని తర్వాత కొనసాగింపుగా సామెతలు 4:23, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, మరలా ఏమంటున్నాడు? నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరుతున్నాయి కదా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును. ఇప్పుడు హృదయం అంటే ఏమని చెప్పాను? జలకోపం అన్న. హృదయం అంటే ఏమని చెప్పాను? జలకోపం అని చెప్పాను. మరి జలకోపంలోని భద్రముగా కాపాడుకోనము అంటున్నాడు దేవుడు. ఎంత చక్కటి మాట అంటున్నాడు. ఇక్కడ యోసేపు గారు ఉన్నారు, అతడు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆకర్షణ అతన్ని ఎదుర్కోవడానికి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆకర్షణ వైపు పరిగెత్తలేదు కదా, ఆకర్షణకు దూరంగా పరిగెత్తాడు. యోసేపు గారు, ఏంటి మీరు ఆకర్షణకి దగ్గరగా పరిగెడతారనుకుంటే ఆకర్షణకు దూరంగా పరిగెడుతున్నారు ఏంటని యోసేపు అడిగితే, నా దేవుడు నన్ను చూస్తుండగా నేను ఇటువంటి పాపానికి ఎట్లా ఒడిగట్టను అని దేవుని భయం గురించి మాట్లాడుతున్నాడు. మనుషులు చూడడం గురించి మాట్లాడడం లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న భయం గురించి మాట్లాడు. అతను హృదయంలోంచి వచ్చిన ఈ యొక్క జలధారలన్నీ ఏం చేస్తున్నాడటండి? పాపం నుంచి దూరంగా పరిగెత్తి తన హృదయాన్ని భద్రపరుచుకున్నవాడుగా, హృదయానికి ఏం వేసాడంటే మూత వేసిన వాడుగా కనబడుతున్నాడు. యోబు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 31వ అధ్యాయం ప్రారంభ వచనము, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే. ఏమంటున్నాడండి? అసలు పాపము అంటే అపవిత్రతలోకి మనము పడిపోకోకుండా ఉండునట్లు మనం ఏం చేయాలంటున్నాడు దేవుడు?
ఈ జలకోపం మీద మూత వేయాలి. హృదయాన్ని కాపాడుకోవాలంటే కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏం చేసుకున్నానంటున్నాడు? కన్నులతో నిబంధన చేసుకున్నాడు. నా కన్నులు అటు ఇటు చూడకోకుండా తిన్నగా దేవుని మందిరంలో చూస్తానని ఇంకో భక్తుడు అంటున్న వాడికి ఉన్నాడు. మొహపు చూపే నేరము వ్యభిచారము కన్నా ఘోరము అని మరొక భక్తుడు మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. కన్నులతో నిబంధన మొదటిసారటండి అనుకోకుండా చూచే చూపట, అది ప్రయత్నపూర్వకంగా కాదు. కానీ రెండవసారి చూస్తే మనసులో ఉన్న ఆలోచన కోరికగా మారి కోరిక క్రియారూపంలో రూపాంతరం చెంది అది మరలా రెండవసారి ఆ పాపం వైపు నడిపించేలాగా చేస్తుంది. అందుకే నేను కన్నులతో నిబంధన చేసుకున్నా. కన్నులతో ఏం చేసుకున్నాడంటే అగ్రిమెంట్ చేసుకున్నాడంట ఏబు గారు. మరి మన కన్నులతో మనం కూడా ఏం చేసుకోవాలటండి? నిబంధన చేసుకుని ఈ జలకోపము అపవిత్రతలోకి పడిపోకోకుండా కాపాడుకున్నట్లుగా మూత వేసుకోవాలి. కొన్ని అపవిత్రమైన చూడకుండా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్ను మూత పడిపోతాయి. అందుకే ఏ ఊరికి నల్లా మొదటి పాపం కంటిలోంచే ప్రారంభమైంది. చూచుటకు అందమైనది రమ్యమైనదిగా కనబడింది అవకి ఆ పండు. చూచుట బట్టే కదా ఆ పండు రమ్యమైనదిగా కనబడింది. అందుకే ఏమంటున్నాడు? ఈ పాపం ఏబు ఆ యొక్క దావీదు గారు చూచుటను బట్టే కదా హృదయంలో ఆలోచన కోరిక క్రియారూపం దాల్చబడింది. కనులతో మనము నిబంధన చేసుకున్నట్లయితే అపవిత్రత మనలోనికి రాకోకుండా మన హృదయాన్ని భద్రపరచుకోగలుగుతాం. ఈ జలకోపాన్ని కాపాడుకోగలుగుతాము. జలకోపం అనగా మన హృదయము. జలకోపం అనగా మన హృదయము. కీర్తనలు 119వ అధ్యాయము 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తిప్పివేయము. ఏమంటున్నాడండి? వ్యర్థమైన వాటిని. ఈరోజు సోషల్ మీడియా చూస్తున్నారు పిల్లలైన వారు పెద్దలైన వారు. అది చూడటం పాపమని కూడా అనిపించడం. నేనేం చేయను, తిప్పుతుంటే వస్తుంది అంటున్నారు. వ్యర్థమైనవి చూడకోకుండా నా కనులకు త్రిప్పివేయము అంటున్నాడు. నిజముగా మన కనులకు ఈ విధంగా కాపాడుకుంటున్నామా? 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి ఆ సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన సిద్ధపడి ఉన్నావు. ఇవన్నీ మీరు చూడండి. శోధనలోకి ప్రవేశించుకోకుండా నిమిత్తమే అన్నీ మేము చేస్తున్నాం అంటున్నాడు. కొన్ని విషయాలు మూత వేస్తున్నాం అంటున్నాడు. మూత ఎట్లా వేయాలి తెలుసా? కన్నులతో. ఏమిటండి? కన్నులతో. రెండవది ఏమంటున్నాడు పౌలు గారు? హృదయము యొక్క అనుభవాల గురించి మాట్లాడుతున్నాడు, ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మూడవది ప్రార్థనతో ఈ మూత అనేది వేయాలి. ప్రార్థనతో ఈ మూత అనేది వేయాలి. మొదటిగా ఈరోజు చెప్తున్నా, జలకోపాన్ని మూత వేయాలి. జలకోపాన్ని ఏం చేయాలండి? మూత వేయాలి. ఎందుకు మూత వేయాలంటే అపవిత్రత అనేది ఆ జలకోపానికి హృదయానికి అపవిత్రత అనేది అంటుకోకుండా మనము మూత వేయవారుగా ఉండాలి. దావీదు యొక్క విషయాన్ని చూసాము, యేసేపు యొక్క విషయాన్ని చూసాము, ఆ యొక్క ఏబు యొక్క హెచ్చరికలను గురించి మనం తెలుసుకున్నాం. కన్నులతో ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్న వాడిగా ఉన్నాడు. శత్రువు మన మీద దాడి చేయకోకుండా ఉండు నిమిత్తము జలకోపానికి మూతవే. ఎందుకంటే పూర్వం రోజుల్లో అందరూ నీళ్లు తాగే బావని చెప్పి అందుట్లో ఈదోడు కలిపేవాళ్ళు. ఏ విషమో లేకపోతే ఈ రోజునలో అయ్యేవు. అందుకే శత్రువు దాడి చేయకోకుండా దాని మీద ఏం చేసేవారు? మూత వేసేవారు. అట్లాగే నీ హృదయం మీదకి కూడా శత్రువు దాడి చేయకుండా ఉండిన నిమిత్తము ఏం చేయాలి? ఈ జలకోపానికి మూత వేయాలి. శత్రువు గర్జించు సింహంలాగా ఎప్పుడు దాడి చేద్దాం అనుకుంటున్నాడు. ఒక చోట అంటండి, రెయ్యింబగలు మన మీద నేరాలు మోపుతున్న వాడిగా ఉన్నాడటండి. ఈ లోకంలో 2 నిద్రపోవు, ఒకటి వడ్డీ, 2 శత్రువు. వడ్డీ నిద్రపోదు, నువ్వు నిద్రపోయినా తెల్లార్లు తిరుగుతూనే ఉంటుంది భూచక్రంలాగా. శత్రువు కూడా నిద్రపోడు. రెయ్యింబగళ్ళు మన అపవాది మన మీద ఏం చేస్తారంటే ఫిర్యాదులు చేస్తున్నాడటండి. ఏం చేస్తున్నాడట? నేరమములు మోపుచున్నవాడుగా ఉన్నాడు.
ఇప్పుడు 1 పేతురు 5:7 ఉంటుంది. మీ అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా, ఎవరిని పడదోయిదమా అని ఎదురు చూస్తూ 8వ వచనం అండి చూస్తున్నాడు. అంటే అపవాది యొక్క లక్ష్యము ఏమిటి అంటే దేవునితో నీకున్న సంబంధాన్ని జడగొడతాం. అపవాది యొక్క లక్ష్యం ఏమిటంటే నీలో ఉన్న విశ్వాసాన్ని నీ నుంచి దూరం చేయడం. అందుకే శత్రువు తిరుగుచున్నవాడుగా ఉన్నాడు. నువ్వు మనశ్శాంతి లేకుండా ఉండాలి. మెయిన్ అపవాద లక్షణం ఇదే. నేను మనశ్శాంతి లేకుండా చేయాలి. ఇట్లా చేయడం వల్ల దేవునికి నువ్వు దూరం అయిపోతావు. ఇట్లా దేవుని దూరం అయిపోవటం వల్ల నీలో ఉన్న విశ్వాసం ఏమైపోద్ది? చెడిపోద్ది. అందుకే ఈ జలకోపాన్ని ముయ్యాలి, అపవాది దాడి చేయకుండానట్లు. యోహాను సువార్త 10:10 మనం చూసుకున్నట్లయితే, అయితే దొంగతనమును నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. అసలు మొదట అపవాది ఎక్కడ దాడి చేస్తాడు? మన మనసులో దాడి చేస్తాడు. అపవాది శత్రువు మనసులో దాడి చేసి అది ఎక్కడ తీసుకొస్తాడంటే ఆ యొక్క హృదయంలో తీసుకొస్తాడు. హృదయంలోకి తీసుకొచ్చిన ఈ యొక్క ఆలోచన ఏం చేస్తాడంటే అది ఆలోచనగా మారుస్తాడు. అదేం చేస్తాడండి? ముందు మనసు, తర్వాత హృదయము, తర్వాత ఆలోచన. కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏమనంటే హృదయంలో లేకపోతే ఆ మాటలు రావు కదా అంటాడు. హృదయంలో లేకపోతే ఆ మాటలు రావు. కడుపు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. ఏం మాట్లాడుతుందటండి? కడుపు నిండిన దాన్ని బట్టి నోరు ఇప్పుడు శత్రువు ఎక్కడ దాడి చేస్తున్నాడు? మొదట దేవునితో ఉన్న సంబంధాన్ని జడగొట్టాలి, నీలో ఉన్న మనశ్శాంతిని తీసేయాలి, తర్వాత నీలో ఉన్న విశ్వాసాన్ని తీసేయాలి. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి తప్ప ఇంక దేనికి రాడు అని అంటున్నాడు. వాస్తవంగా ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి గళ్ళు లేవు, తలుపులు లేవు. శత్రువుని మనం ఆహ్వానించవచ్చా? మనం ఆహ్వానం లేకుండా ఉన్న శత్రువు ఏం చేస్తాడు? ఆ ఇంట్లోకి వచ్చి దోచుకునేవాడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో యోబు రాసిన గ్రంథము 1:20 ఏబంటున్న మాట, ఏబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేశాడంటే కంచెను, 1:10 నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్యమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అంటే మొదటిగా ఏబు ఇంటి చుట్టూ అపవాది రాకోకుండా, శత్రువు రాకోకుండా దేవుడు ఏం చేశాడు? కంచెను వేసిన వాడుగా ఉన్నాడు. ఏబు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవర్తనుడు అని వాక్య భాగం రాయబడింది. అతని ఇంటి చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె. అంటే శత్రువు ఏబులో ఇంటిలోకి ప్రవేశించుకోకుండా కంచె ఉన్నది కదా, శత్రువు ప్రవేశించుకోకుండా. మరలా చెప్తున్నా, ఒక ఇంటికి తలుపు లేదు, తాళం లేదు. దొంగను మీరేం ఆహ్వానించట్లా, ఆటోమేటిక్గా దొంగ ఏం చేస్తాడు? వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. అట్లాగే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన లేదు, వాక్యానుభవం లేదు, ఆటోమేటిక్గా అపవాది ఏం చేస్తాడు? ఖచ్చితంగా దాడి చేయవాడుగా ఉంటాడు. ఇప్పుడు నెహెమ్యా యొక్క విషయంకి వద్దాం. నెహెమ్యా దేవుని యొక్క పట్టణము అయిన యెరూషలేము గోడలు కూలిపోవుట చూచి తిరిగి నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు, రాజు అతనికి సహకారం చేస్తున్నప్పుడు కొంతమంది గిట్టన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెహెమ్యా దగ్గరికి వచ్చి, నువ్వు గోడ కడితే నిలిచిద్దా, సాయంత్రంకి వచ్చేపాటికి పిచ్చుకలు వస్తే వాలిపోతే పడిపోతాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇన్ని అనుభవాల మధ్య నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, కాపుదల చేస్తున్నాడు. ఒక పక్క ప్రార్థన, ఒక పక్క కాపుదల. ఒక పక్క విశ్వాసంతో ఉన్నాడు, ఒక పక్క ఏం చేస్తున్నాడంటే కట్టడాలు కడుతున్నవాడుగా ఉన్నాడు. అంటే ప్రార్థనతో పాటు కాపలా కాస్తున్నాడు, విశ్వాసంతో పాటు పనిచేస్తున్నవాడుగా ఉన్నాడు. నెహెమ్యా రాసిన గ్రంథము 4:9 మేము నా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమే. రాత్రింబగళ్ళు దేవుని ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు ఏం చేశారట అండి? కావలి ఉంచారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అపవాది దాడి చేయడానికి వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో.
దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రతిదీ కూడా వాక్యంలో ఇట్లా రాయబడి ఉన్నదని మీరు ఎరగరా, వాక్యంలో ఇట్లా రాయబడిందని మీరు ఎరగరా అని వాక్యం ద్వారానే అపవాదికి ఏం చేశాడంటే సమాధానం అనేది చెప్పిన వాడిగా కనబడుచున్నాడు. రెండవ మాట, జలకోపము ఎందుకు మూయబడాలి? మొదటిగా అపవిత్రత అనేది లోపలికి రాకుండా ఉన్నట్లు జలకోపము మూయబడాలి. రెండవది, శత్రువు యొక్క దాడి నుంచి మనం తప్పించుకోవడానికి జలకోపం అనేది మూయబడాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఇప్పుడు శత్రువు యొక్క దాడిని మనం ఎట్లా తట్టుకొని మన శత్రువును కాపాడాలి, ఎదుర్కోవాలి అంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను. అంటే ఇప్పుడు శత్రువుకు మన లోపలికి రాకోకుండా ఎట్లా కంచేయాలటండి? ప్రార్థన వలన. ఏమిటండి? ప్రార్థన వలన. ఇప్పుడు శత్రువు మన లోపల రాకోకుండా ఉండాలంటే కంచె ఎక్కడ మొదలవ్వాలంటే చుట్టూ కొబ్బరి నూనె రాసుకుంటే కంచె ఉంటుందా? చుట్టూ ప్రార్థన చేస్తే కంచె ఉంటుందా? నువ్వు ఎక్కడున్నావు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే చాలు, ఆ ప్రార్థనని కంచిగా మారునుగాక. కీర్తనలో 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము, అంటే అపవాది అనే శత్రువు దాడి చేయకోకుండా ఉండనట్లు మన హృదయాన్ని ఎట్లా మూసుకోవాలటండి, భద్రపరచుకోవాలట? వాక్యముతో. మొదటిగా ప్రార్థన, 2 వాక్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తము మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము అంటే అపవాదిని మనం ఎట్లా, శత్రువు మనం ఎట్లా కంచివేయాలి అంటే మెలకుగా ఉండుట వలన. 3 విషయాలు. ఈ జలకోపము శత్రువు చేతికి చిక్కబడకున్నట్లు మనం ఎట్లా మూత వేయాలంటే 1 ప్రార్థన, 2 వాక్యము, 3 మెలకుగా నుండి మెలకువ అనే అనుభవం కనబడుతుంది. మెలకువ అనే అనుభవం కనబడుతుంది. ఈరోజు ఏ సంఘములో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ సంఘములో అయితే వాక్యం ఉంటుందో, ఏ సంఘములో అయితే దానికి తగ్గట్టుగా దేవుని సన్నిధి ఉంటుందో ఈ సంఘం అంతా ప్రార్థన చేస్తుందట. అయ్యా, ఈ లోకంలో ఈ సంఘాన్ని ఒక జ్యోతిగా వెలిగించి ప్రభా, మా వెలుగులో అనేక మంది వారి యొక్క మార్గాలను సరి చేసుకోవాలని సంఘంలో ఏముందంటే ప్రార్థన వాక్యం ఉంది. కాబట్టి ప్రార్థన వాక్యం ఏం చేస్తుందంటే సంఘము గ్రామం నిమిత్తం ప్రార్థన చేస్తుందటండి. ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేస్తుందో ఆ సంఘం యొక్క ప్రార్థన చెరసాల్లో ఉన్న వారిని విడుదలకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేస్తుందో అది గ్రామానికి రక్షణగా కూడా మార్చబడుతుంది. ఒక వ్యక్తి చెట్టు త్వరలో ఉండి ప్రార్థన చేశాడటండి. సువార్త చేయొద్దని చెట్టు త్వరలో ఉండి ప్రార్థన చేశాడటండి. అతను అనుకున్నాడు, నన్ను గ్రామం వదిలేసిన ఈ చెట్టు త్వర నాకు గుడిగా మార్చబడింది. అయ్యా, నువ్వు నేనే ప్రార్థన చేద్దాం ఈ గ్రామం నిమిత్తమని ఆ చెట్టు త్వరలో 4 రోజులు కన్నీటితో ప్రార్థన చేశాడటండి. అతను చేసిన ప్రార్థన గ్రామాన్ని రక్షకుడి వైపు నడిపించగలిగింది, సత్యం వైపు నడిపించగలిగింది, పరిశుద్ధత వైపు నడిపించగలిగింది. ఏ సంబంధం లేని వ్యక్తి మన గురించి ఎందుకు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఏ సంబంధం లేని వ్యక్తి ఎందుకు ఇట్లా కన్నీరు కారుస్తున్నాడు? మనలో ఏ లోపం ఉందంటావు? మనలో ఏ తప్పిదం ఉందంటావు? మనం మార్చుకోవాల్సింది ఏమిటానా? ఆ వారికి వారే ఆలోచన వచ్చి ఈ దైవ సేవకుడికి వచ్చినప్పుడు వాక్యం బోధించాడంట. బోధించిన ఆ రోజునే 10 మంది రక్షించబడ్డారట. హల్లెలూయా. ఆ 10 మంది ఈయన కలిపి మరలా అదే చెట్టు తర దగ్గర ప్రార్థన చేస్తే మరలా సంఘం విస్తరించబడడం ప్రారంభమైంది. ఇప్పుడు ఒకప్పుడు ఆ చెట్టు గ్రామానికి దూరంగా ఉంది, ఇప్పుడు గ్రామమే ఆ చెట్టు చుట్టూ ఉంది. హల్లెలూయా. అంటే ఈ జలకోపాన్ని ప్రార్థన చేత కాపాడిన వాడిగా ఉన్నాడు. వాక్యము చేత, మెలకుగా ఉండుట చేత ఈ దైవ సేవకుడు ఈ జలకోపాన్ని శత్రువు నుంచి కాపాడిన వాడిగా ఉన్నాడు. ఇందాక చెప్పాను, జలకోపము అనేది ఎందుకు? అపవిత్రత నుంచి మనల్ని కాపాడుకోవడానికి. మోత ఎందుకు వేయాలి? అపవిత్రత నుంచి కాపాడుకోవడానికి. 2 శత్రువు నుంచి కాపాడుకోవడానికి. ఇప్పుడు జలకోపం ఎప్పుడు మూయబడి ఉంటుందా? లేదు.
అవసరమైనప్పుడు ఈ జలకూపాన్ని తెరవాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎండిన భూమి ఉంది, ఎండిన నోరు ఉంది, ఎండిన హృదయం ఉంది. ఆ దప్పిక తీర్చబడాలి అంటే జలకోపము తెరవాలి. జలకోపము ఎప్పుడు పడితే అప్పుడు తెరవబడదు. తెరవబడడానికి కూడా ఒక సమయం ఉంది. జలకోపం తెరవడానికి కూడా ఒక సమయం ఉంది. ప్రసంగి రాసిన గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, పెరికి వేయుటకు. ఏమండి, పుట్టుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయడానికి ఏముందట? సమయము కలదు. అట్లాగే మన జీవితంలో ప్రశ్నలు, డబ్బులు జేబులో ఉంటాయో లేవు కానీ ప్రశ్నలు మాత్రం మైండ్ అంతా ఉంటాయి. ప్రశ్నలు మాత్రం మైండ్ అంతా ఉంటాయి. కోట్ల కన్నా ఎక్కువ ఉంటాయి. ఎవరైనా అడిగితే నా దగ్గర కోట్లు ఉన్నాయనండి. ఏంటంటే ఆలోచనలు అని చెప్పండి, ప్రశ్నలు అని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నమాట, ప్రతి దానికి సమయం. అవసరమైనప్పుడు జలకోపం తెరవబడుతుంది. అవసరమైనప్పుడు జలకోపం తెరవబడుతుంది. ముందే తెరవబడిన జలకోపం ఒకసారి మనకి ఇబ్బంది అనిపించవచ్చు. యేసేపు విషయంలో ముందే ఈ జలకోపం, ఈ చెరసాల తెరవబడితే బహుశా సాధారణమైన ఖైదీగా చెరసాల నుంచి విడుదల పొందేవాడేమో. కానీ అవసరమైనప్పుడు ఇతడు తెరవబడడం వల్ల, ఈ చెరసాల తెరవబడడం వల్ల ఏం జరిగిందంటే, అతడు రాజ్యానికి అన్నం పెట్టి అన్నదాత అయిన వాడిగా ఉన్నాడు. ఒక ధాన్యాగారాన్ని నిర్మించిన వాడుగా ఉన్నాడు. కరువులు అనేక మందిని పోషించిన వాడుగా ఉన్నాడు. రాజు తర్వాత స్థానం అతడు అద్రోహించిన వాడుగా ఉన్నాడు. సమయానికి తీయబడిన ఈ మూత ఏం చేసిందంటే యేసేపును హెచ్చించలేదా? అలాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రయత్నాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కొన్ని ప్రారంభాలు మనకు అనుకూలంగా జరగవు. ఏమిటి, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదా, నా జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదు అని అనుకుంటా. మూయబడిందంటే అర్థం ఏమిటంటే దేవుడిని తిరస్కరించడని కాదు, కానీ మూయబడిందంటే అర్థం ఏమిటంటే అక్కడే నేను తయారు చేస్తున్నాడని. హల్లెలూయా. ఆ మూయబడిన చోటే దేవుడిని తయారు చేస్తున్నాడు. యేసేపు విషయంలో జరిగింది అదే కదా. ఒక గింజ ఉంటుంది, గింజ నాటబడుతుంది. నాటబడినప్పుడు ఎవరికైనా కనపడుతుందా? ఎవరికి కనపడదు. అందరూ అనుకుంటారు ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు వస్తుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ బొగ్గ కింద చేపట్టుకుని భూమిలో ఎట్టా చూస్తున్నారు మొక్క ఎప్పుడు వస్తుందా అని. ఇవాళ నాటితే సాయంత్రానికి మొక్క వస్తుందా? ప్రతి దానికి సమయం ఉంది. దాని వచ్చే సమయంలో దాన్ని వేచి చూస్తే అప్పుడు నీకు ఆ యొక్క మొలకలు అనేవి కనబడతాయి. అట్లాగే నీ జీవితంలో కూడా నాటే కాలం ఉంటుంది, కోసే కాలం ఉంటుంది. నాటే కాలం ఉంది, కోసే కాలం. ప్రతిదానికి సమయం ఉంది అని నువ్వు వెరుగు. అలా ఎరిగినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడిని పక్షంగా తన ఘనమైన కార్యాలను జరిగించునుగాక. ఇక్కడ దావీదు గారు ఉన్నారు. ఈ దావీదు గారు తన జీవితంలో అభిషేకం చిన్నప్పుడు వచ్చింది. అభిషేకం వచ్చిన తర్వాత దావీదు గొలియాతును చంపాడు. గొలియాతును చంపిన తర్వాత దావీదు అరణ్యపాలయ్యాడు. అదేమిటయ్యా, నన్ను అందరినీ కాదని నాకు అభిషేకం ఇచ్చావు, అందరిని కాదని గొలియాతు మీద విజయం ఇచ్చావు, అందరిని కాదని రాజు గల్లుని చేశావు, మరి రాజ్యానికి రాజు ఎప్పుడు చేస్తావు? ఈ అభిషేకానికి విలువేముంది, ఇంకా గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాం కదా అని దావీదు అనుకోవచ్చు. దేవుని యొక్క సమయం కోసం దావీదు వేచున్నాడు. అందుకే ఆయన అంటాడు, అంచెలంచెలుగా నన్ను హెచ్చించి ఈ స్థాయిలో నన్ను నిలిపాడు. ఏ పాటి వాడనయ్య నేను, నన్ను ఇంతగా నీవు హెచ్చించుటకు. ఏ పాటి వాడు నేను? ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో నువ్వు నన్ను హెచ్చించావయ్యా అని దావీదు అంటున్న వాడిగా ఉన్నాడు. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని నీ హృదయాన్ని ఎట్లా ఉంచుకోమంటున్నాడండి? నిబ్బరంగా ఉంచుకోమంటున్నాడు. ప్రతి దానికి సమయం ఉందంటున్నానండి. హబక్కు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, ఆ సమస్తం ఒకటకై అతురపడుతుంది. ఏమండి, ఒక దర్శనం ఉందట దేవుడు. ఆ దర్శన విషయం ఏం చేస్తాడట దేవుడు? ఒక నిర్ణయ కాలం ఉందంటండి. అది జరిగించటకే
ఏం జరుగుతుందంట? ఆతురత పడుతుంది ఆ దరిష్టాన్ని నెరవేర్చాలని. వాస్తవంగా దేవుడు మన జీవితంలో ఒక నిర్ణయకాలం ఇచ్చాడు. నువ్వెంతకైతే తొందరపడుతున్నావో ఆయన కూడా ఆ దరిష్టాన్ని నెరవేర్చాలని తొందరపడుతున్నాడు. కానీ ఏ విషయంలో తొందరపడుతున్నాడు? ఆ నిర్ణయకాలం ఎప్పుడు వస్తుందా, ఆ నిర్ణయకాలం ఎప్పుడు వస్తుందా అని. ఎప్పుడప్పుడు చిన్నప్పుడు మన అమ్మమ్మోళ్ళు మనల్ని మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని కబురు వచ్చిందనుకోండి, పొద్దున్నే టైలెట్ అయిపోయి మేమేం చేసుకున్నామంటే పౌడర్ రాసుకొని తలకాయ దూకుని బూట్లు చూసుకొని గుమ్మం దగ్గర కూర్చున్నవాళ్ళం. మా మాయ ఎప్పుడు టీవీఎస్ వేసుకొస్తాడా అని. పదాక గుమ్మంలోకి వెళ్తాం టీవీఎస్ చూస్తాం, పదాక గుమ్మంలోకి వెళ్తాం టీవీఎస్ చూస్తాం, ఎప్పుడు వస్తాడా అని. వచ్చిన తర్వాత మాకు ఎంత సంతోషం అనిపించేదో. ఆయన ఎప్పుడు వస్తాడని మేము ఆతృత పడేవాళ్ళం. అలాగే మన జీవితంలో కూడా దేవుడు వెంటనే మా మావయ్య గారు అన్నం తిని భోజనం చేసి వెంటనే మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆయన కూడా ఎప్పుడు మేనల్ని తీసుకెళ్దాము, వాళ్ళతో ఆడుకుందాము అని ఆయన కూడా సంతోషపడ్డాడు. మా అమ్మమ్మ గారు వాళ్ళు, మా పిన్ని గారు వాళ్ళు, మా చిన్నమాయ వాళ్ళు. మేము వెళ్ళామంటే పండగగా ఉండేది వాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో మేమే మొదటి మనవళ్ళు మనవరాలం. మా అక్క ఏమో ఫస్ట్ మనవరాలు, నేనేమో ఫస్ట్ మనవాడిని. కాబట్టి ఏదైనా ఇంట్లో ఫస్ట్ సెకండ్ అంటే అది ఆడపిల్ల మగపిల్లడు అంటే ఎంతో కొంత ఆప్యాయత ఉంటుంది కదా, 5గురు సంతానం మధ్యలో. ఇక్కడ సెలవు ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూసేవాళ్ళం, ఎప్పుడు తీసుకెళ్దామని వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. మేమెంతగా ఎదురు చూస్తున్నామో వాళ్ళు అంతగానే ఎదురు చూసేవాళ్ళు. అట్లాగే దేవుడు మనకు ఒక దర్శనంలో ఒక నిర్ణయకాలం ఇచ్చాడు. అది నెరవేర్చాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆతురత పడుచున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరలా నేను చెప్తున్న మాట, మన హృదయాన్ని ఎట్లా కాపాడుకోవాలి? ఇదిగో మొదటిగా అపవిత్రత మన లోపలికి రాకోకుండా ఏం చేయాలంటే జలకోపాన్ని మొయ్యాలి. 2, శత్రువు మనలోకి ప్రవేశించుకోకుండా ఈ జలకోపాన్ని ముయ్యాలి. 3, అవసరమైనప్పుడు ఈ జలకోపాన్ని ఏం చేయాలి? తెరిచేవారుగా ఉండాలి. ఇప్పుడు జలకోపమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ జలకోపమును పాడవకోకుండా మనం ఏం చేయాలంటే సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయం మరలా 23వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీ హృదయములోంచి జీవదారులు బయలుదేరును, కాబట్టి వాటన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇప్పుడు ఈ జలకోపం పాడవకోకుండా ఉండాలంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? ఏమంటే పెట్టి నిండా నగలు ఉన్నాయి. ఆ నగలకి నువ్వు తాళం వేస్తావా ఏవా? ఇవి నా నగలు, మా పుట్టినరోళ్ళు పెట్టిన నగలని బజార్లో పెట్టి కూర్చుని వాకిట్లో పెట్టి కూర్చుంటావా? దొంగకి పుట్టింటోళ్ళు పెట్టారా, మెట్టింటోళ్ళు పెట్టారా, అప్పు చేసుకున్నావా, లోన్ పెట్టుకున్నావా, వడ్డీలు కడితే ఆ నగలు ధరించుకుంటున్నామని ఉండదు. వాడికి దొరికిందో చాలు. కోతికి కొబ్బరి చెప్పిస్తే వాడు చపా పెట్టకుండా ఎత్తిపోతాడు. అట్లాగే దొంగ కూడా ఏం చేస్తాడు? భద్రత లేకపోతే ఓపెన్ చేసి పట్టుకుపోతాడు, నువ్వు ఎంత టొంగ పెట్టైనా. అట్లాగే మన హృదయంలోంచి జీవదారులు బయలుదేరతాయి కాబట్టి దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. 2, ఈ జలకోపం పాడవకోకుండా ఉండాలంటే ఆలోచనలు. మొదటగా హృదయం, 2 ఆలోచన. 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము, దేవుడి గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చూసారా, ఇక్కడ ఆలోచనలు ఏం చేశారట? చెరపట్టారు. ఎట్లా? క్రీస్తుకు లోబడినట్లుగా. ఈ మధ్యలో పాము తిరుగుతుంది, గుళ్ళో పాము తిరుగుతుంది అనుకోండి, తలుపులు వేసేస్తే పాము రాకుండా ఉంటుందా? చిన్న రంధ్రం ఉన్నా చాలు, ఆ రంధ్రంలోంచి ఏమొస్తుంది? ఆ పాము అనేది వస్తుంది. అట్లాగే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా ఉండాలి. కొన్ని ఆలోచనలేమో క్రీస్తుకు లోబడినట్లుగా, కొన్ని ఆలోచనలేమో మనకు లోబడేటట్లుగా. సౌలు గారే కొన్నేమో దేవునికి బలి సమర్పయామి అన్నాడు, కొన్నేమో తీసుకొచ్చి దాచాడు, నాకు సమర్పయామి అన్నాడు. ఈ ఆలోచన నువ్వు ఏమని చెప్పావయ్యా? నువ్వు చెప్పినట్టే బలిచ్చానయ్యా.
అయ్యా ఈ బాగుండే అందుకే కొన్ని తెచ్చుకున్నానయ్యా, జనులు అయిన వారు ఎందుకు వాటిని చంపటం అన్యాయంగా అన్నారు, అందుకే తెచ్చుకున్నానయ్యా. కానీ దేవుడు ఏమన్నారు, ప్రతి ఒక్క ఆలోచన క్రీస్తుకు లోపడినట్లుగా చేసినట్లయితే మన హృదయం అనే జలకోపాన్ని పాడవకోకుండా కాదు. 3, ప్రతి విషయమును కూడా మన అంతరంగంలోని ప్రతి విషయాన్ని కూడా అందరితో పంచుకోకూడదటండి. సామెతలు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. కొండుగాడే తిరుగులాడువాడు అంటే మన అంతరంగాన్ని మనం కనుక బయట పెట్టినట్లయితే, ఎదుట ఎవరి దగ్గర పెడితే వారి దగ్గర ఏం పెట్టకూడదట, మన అంతరంగాన్ని బయట పెట్టకూడదు. ఎవరో నీ దగ్గరికి వచ్చి నీ గురించి నీ దగ్గర ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పారు, కాలక్షేపం, బఠానీ మాటలు. ఏం మాటలండి? బఠానీ మాటలు. హైదరాబాద్ నుంచి ఒకసారి నేను అప్పుడప్పుడు ప్రయాణం చేసాడు విజయవాడ ట్రైన్లో. ఆ బఠానీ నోట్లో వేసుకుంటే చాలు నాని 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 విజయవాడ వచ్చిన తర్వాత ఆ బఠానీ నలిగేది. అట్లాగే కొన్ని బఠానీ మాటలు ఉంటాయి. ఎవడో మనకి ఏదో చెప్తున్నాడని మన కడుపులో చెప్పామనుకో, మన దగ్గర ఎవడి గురించి చెప్పినాడు, మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మన దగ్గర నుంచి మన మాటలు వారికి చెప్పడా. అందుకే కొండిగాడు ఏమవుతాడంట, ఇంటింటికి తిరిగి మాట్లాడు. పరుల గుట్టు మన అంతరంగాన్ని అందరితో పంచుకోవచ్చా చెప్పండి? అందరితో పంచుకోకూడదు. అప్పుడప్పుడు తల్లి ఏం చేస్తుంది, చంటి బిడ్డకి పాలిచ్చినా కూడా కన్న సొంత మొగుడు చూడుకోకుండా, సొంత బిడ్డలు చూడుకోకుండా, సొంత ఇంట్లో వాళ్ళు చూడకుండా దాని కచ్చిపు చూడద్ది. గుట్టిగా పాలు తాగితే ఆ పిల్లవాడికి అరగవా? కచ్చిపు ఎందుకు చూడద్ది చెప్పండి? ఆ కచ్చిపు ఎందుకు చూడుతుందంటే అది ఎంత టాప్ సీక్రెట్. అట్లాగే కొన్ని విషయాల్లో ఏముండాలంటున్నాడు దేవుడు, మోత ఉండాలంటున్నాడు. అందరి దగ్గర కూడా మన అంతరంగాన్ని పంచుకోవద్దు. అందరి దగ్గర మన అంతరంగాన్ని పంచుకుంటే ఈ జలకోపం ఏమైపోతుందట, పాడైపోతుంది. జలకోపం ఏమైపోతుంది, పాడైపోతుంది. ఇప్పుడు చివరిగా ఈ జలకోపాన్ని ఎట్లా కాపాడుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారిని కొద్దిగా మాట చెప్పి మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు. 12 మందితో తన అంతరంగాన్ని పంచుకున్నాడా? లేదు. 3 మాత్రమే ఆయన తన అంతరంగాన్ని పంచుకున్నాడు. అందరితో మాత్రం తన అంతరంగాన్ని పంచుకోలేదు. అలాగే మన జీవితంలో కూడా అందరితో మనం ఏం చేయకూడదటండి, మన అంతరంగాన్ని పంచుకోకూడదు. చివరిగా నేను చెప్తున్న మాట, జలకోపాన్ని ఎట్లా కాపాడుకోవాలి అంటే ప్రార్థనతో. ఎట్లా కాపాడుకోవాలి? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా నుండి ఏం చేయమంటున్నాడు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా ప్రార్థన అనే కంచె నీ జలకోపానికి కాపుదలగా ఉండునుగాక. హల్లెలూయా. మూత వేయబడిన జలకోపము. మూత వేయబడిన జలకోపము. మొదటిగా అపవిత్రత నుంచి దీన్ని కాపాడుకోవాలి. రెండవదిగా శత్రువు దాడి నుంచి కాపాడుకోవాలి. మూడవదిగా అవసరమైనప్పుడు దీన్ని ఏం చేయాలటండి, తెరవాలి. జలకోపాన్ని ఎట్లా కాపాడుకోవాలి అంటే హృదయాన్ని ఏం చేయాలటండి, భద్రపరచుకోవాలి. 2 ఆలోచనలు ఏమిటండి, అది దేవుని చిత్తానికి లోబడినట్లుగా ఉండాలి ఆలోచనలు. 3 అంతరంగాన్ని అందరితో పంచుకోకుండా. 4 ప్రార్థన అనుభవం. అట్లా ఉన్నప్పుడు ఈ జలకోపం ఏమిటో తెలుసా, మూత వేయబడిన జలకోపము. అంటే ఈ జలకోపానికి ఏముందంటే నియంత్రణ ఉన్నది. కొన్ని బావులు ఉంటాయి, ఎవరు పడితే ఆ బావుల్లోకి వెళ్ళి నీళ్లు తోడతారు. కొన్ని బావులు ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తోడదాకా వీల్లేదు. దానికి ఒక నియంత్రణ ఉన్నది. ఇప్పుడు దేవుడు ఆ యొక్క మూయబడిన ఉద్యానవనం గురించి చెప్పాడు, మూత వేయబడిన జలకోపం గురించి చెప్పాడు. ఈ మూత వేయబడిన జలకోపం అంటే నియంత్రణ కలిగిన అనుభవము అని. ఏ అనుభవం అండి? నియంత్రణ కలిగిన అనుభవం. నీ జీవితంలో శత్రువు దాడి చేయాలన్నా కూడా అది నీ నియంత్రణలోనే, నీ దగ్గర ఉన్న కంచెని బట్టి అది నీ నియంత్రణలోనే ఉండును గాక. దేవుడు కొద్ది మాట అన్నిటిలో దీవించును గాక.